హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము వ్లాగ్స్. ఇది మా మొదటి వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే కడప జిల్లా మైలవరం మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గుర్రప్పస్వామి టెంపుల్ని అయితే మనం చూడబోతున్నాము. ఇక్కడ గుర్రప్పస్వామి పరమేశ్వరుడు గుర్రప్పస్వామి నామధేయంతో పుట్టలో వెలిశాడు. ఈ పుట్ట ఎండకు ఎండాలి, వానకు నానాలి, అయినా కరిగిపోదంట. అది ఏ విధంగా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఓకే, పదండి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్, స్వామివారి పాదాలు ఇక్కడ ధ్వజస్తంభం ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది. ఓకే, పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాము. ఇలా చూడండి, చుట్టూ పటాలు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్న పటాల వాళ్ళందరికీ ఈ స్వామి ఇంటి దేవుడు అంట. వాళ్ళు ఈ గుడికి విరాళాలు అందజేస్తుంటారు. ఆ డబ్బులతోనే ఈ విధంగా మండపము, స్వామి గుడికి కట్టడాలు ఏమన్నా చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు. పదండి వెళ్దాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, నందీశ్వరుడు పరమేశ్వరుడు ఇక్కడ పరమేశ్వరుడు గుర్రప్ప స్వామి నామధేయంతో కొలువై ఉన్నాడు కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అలా చూడండి, పైన గాలిగోపురం కూడా బయట పాక. ఇలా చూడండి ఫ్రెండ్స్, సంతానం లేని వారు బయట ఒక చెట్టు ఉంది, అది తర్వాత చూపిస్తాను. అక్కడ ముడుపులు కట్టి ఇక్కడ ఈ ఉయ్యాలను 5 లేదా 9 సార్లు ఊపి వాళ్ళ కోరికలు కోరుకొని వెళ్తారంట. ఖచ్చితంగా ఇక్కడ ముడుపు కట్టి ఈ ఉయ్యాలను ఊపి కోరికలు కోరుకున్న వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుందంట. ఈ విధంగా ఈ పడగలు చూడండి, ఇది స్వామివారికి కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తారంట ఆ పుట్టకి. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఇప్పుడు దాకా చెట్టు అని చెప్పాం కదా, ఆ ముడుపులు కట్టేది ఏ చెట్టుకో మీకు చూపిస్తాను. ఇలా రండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చెట్టుకి ఈ విధంగా ముడుపులు ఎందుకు కట్టారంటే సంతానం లేని వారు స్వామివారిని ముక్కుబడిగా ముక్కొని ఈ విధంగా పిల్లల కోసమని ఈ విధంగా ముడుపులు కడుతుంటారు. నాగేంద్రుడు విగ్రహాలు. ఇక్కడ గుర్రప్పస్వామి ఏ విధంగా వెలిచాడు, ఎట్లా ఇక్కడ కొలువై ఉన్నాడు, మాకు ఈ స్వామి గురించి చరిత్ర చెప్తారా? ఈయనది మైలవరం కాదు, కడపిల్ల కాదు, కర్ణాటక. ఇక్కడ ముందుకు రా, కొంచెం ముందుకు రా. కర్ణాటక అంటే బళ్ళారి అదట్టు కర్ణాటక. ఈయన పుట్టిన దగ్గరని ఇక్కడ ఈయనకు వచ్చేలకు బ్రహ్మ విష్ణు ఈశ్వరు ముగ్గురే. ఈయన గుర్రప్పస్వామి కాదు, ఈశ్వరుడు. వీటికి వచ్చేలకు గుర్రం మీద పోతున్నారు, గుర్రాల మీద దేవుళ్ళే. అప్పుడు గుర్రం మీద పోతున్నారు. వీటికి వచ్చారు, ఈయన దప్పి పుట్టాయి ఈయనకు, స్వామికి. అప్పుడు బ్రహ్మదేవుడు అంటే 3 తలకాయలు ఆయన అడిగాడు, బ్రహ్మ నాకు దాహం తప్పితే అన్నాడు. బ్రహ్మదేవుని నాకు దాహం అవుతుంది అడిగాడు, ఈశ్వరుడే పరమేశ్వరుడు. అంటానే ఏ శుభా దప్పితలే అన్నాడు, దాహం తప్పితే అన్నాడు. వాళ్ళ చేతిలో మరిచెమ్ము దిడ్డుకలు కట్టా, కొరడ ఖడ్గం వాళ్ళు ఉండేది. పోతానేరు ఆ రాజ్యాన్ని పోతానేరు ఆ మాట నేలకు ఆ మరిచెమ్ము నీళ్ళు వేసి నేలకేసి కొట్టినాడు. ఎవడు? బ్రహ్మదేవుడు కొడతానే మేకపోతయింది. మేకపోతు శివ ఈ ఖడ్గం తీసుకొని పోయి మేకపోతు తల కోసుకొని రక్తం తాగన్నాడు. ఎవరిని తీసుకుని దిగినాడు గుర్రం. దిగుతానే ఆ ఖడ్గం తీసుకోకుండా మేకపోతుని పట్టుకున్నాడు, దాన్ని కుతికాయ కొరికినాడు. ఈయన పరమేశ్వరుడు గుర్రప్పస్వామి కుతికాయ కొరికి రక్తం తాగినాడు. రక్తం తాగినాక తొడకాడ చేపెట్టి బొక్క దాని లోపల కరిగుడ్లు అంటాం, గుండెకాయ, మేము కరిగుడ్లు అంటాం. ఆ గుండెకాయ తీసుకొని ఆడ కూర్చున్నాడు. పిట్టున్నాడు పుట్ట, ఆడ కూర్చొని దాన్ని తింటా కూర్చున్నాడు. పరమేశ్వరుడు ఈశ్వరుడే మేకపోతే గుండెకాయ పెట్టుకొని ఇక్కడ కూర్చొని తింటుంటూ కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు దిగినారు. ఏం శివంగా రాలేదే అని వీడికి వచ్చేవాళ్ళకి వీడికి విడిపోయింది తల ఒకటింది. ఇంకా పుట్టలో ఎంత పుట్టయింది. ఇక్కడ పరమేశ్వరుడు కూర్చొని తింటుండగా బ్రహ్మ ఎంతసేపటికి ఈయన తిరిగి వెళ్ళకపోయేసరికి ఆయన కూర్చొని తింటానగానే వీడికి పుట్ట విరిగిపోయింది. పీకల దాకా పుట్ట విరిగిపోయింది. ఇంకా ఆ తల ఒకటింది. అప్పుడు బ్రహ్మదేవుడు శివ ఏం తప్పని చేసినావు అన్నాడు. అంటే ఏం లేదు, అప్పుడు ఇది మైలవరం కాదు, బేకరపేట, పేతపేట, ఏ పొల్లివారిది. ఈ కారవాద బేగరపేట పొలిమాల్లో మేము నిలబడిపోదాము.
నేను గురప్ప స్వామి నామని చెబుతో నేను ఇక్కడ ఉంటా పుట్టను. నువ్వు పీరు గైబు సాపలే కొండ మీద ఉండు ముస్కిన్ సాయిబులకు. ఎవరికి? బ్రహ్మదేవునికి పరమేశ్వరుడు చెప్పాడా? నేను ఇక్కడ గురప్ప స్వామి నామదేవంతో కొలువై ఉంటాను. నేను గురప్ప స్వామి నామని చెబుతో ఇక్కడ ఉంటాను. నువ్వు పీరు గైబు సాపలే కొండ మీద ఉండు. నువ్వు పీరు గైబు సాతో కొండ మీద ఉన్నాడు. బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆ గుట్ట మీద ఉన్నాడు. పీరు గైబు సాప వచ్చేప్పుడు అక్కడ బోర్డు విష్ణుడానికి ఇష్టంలే. విష్ణుదేవుడు విష్ణు ఇక్కడ ఐచర్కోన మహా ఋషి అగస్త్య ఐచర్కోన విష్ణుదేవుడు పక్కన అగస్త్య మునేశ్వర స్వామి 3 కిలోమీటర్లు ఉంది. ఐచర్కోన మహా మునేస్వామి అక్కడ పిలిచిండు. అక్కడ అది కార్తీక మాసంలో సంవత్సరం బాగా జరుగుతుంది. కార్తీక మాసం చివరి సోమవారమే బాగా జరుగుతుంది. ప్రతి సోమవారం కార్తీక మాసంలో బాగా విధంగా జరుగుతాయి అన్నమాట. బాగా జరుగుతుంది. అప్పుడు ఆడ జరిగేటప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయన ఇష్టం అడిగాడు ఈయనను, సంవత్సరం పండుగ నువ్వు తిను, సంవత్సరం 1 వారం నాకు ఇష్టం అన్నాడు బ్రహ్మదేవుడు. విష్ణు ఈశ్వరుని అడిగినాడు గురప్పస్వామిని. నువ్వు బ్రహ్మదేవుని కాదు గైబు సావలి, నువ్వు విష్ణు కాదు మునేశ్వరుని, నేను ఈశ్వరుని కాదు గురప్పస్వామి అని తెలుసుకునేది. అది ఈయన కథ అని ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది. అప్పుడు ఏంటి బాగా జరుగుతాడు, ఎంత బాగుంది. ఇప్పుడు ఈ కమిటీ వన్నీ ఉంటే ఇంకా బాగా డెవలప్ అయ్యి బాగుంది. అప్పుడు ఒక సోమవారం రోజే మేము పూజ చేసేది. ప్రతి సోమవారం బాగా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. సోమవారం నా పొద్దున 6-7 వస్తాం, సాయంత్రం 5:30 జంపం పోతాం. మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు నిత్య పూజ, ఇప్పుడు ప్రతిరోజు పూజ ఉంటుంది. పూజ డైలీ అన్నమే, ప్రతిరోజు అన్నదానం ఉంది, నిత్య పూజలు. ఇంతకు ముందు కొద్ది కాలం కిందట వరకు ప్రతి సోమవారం మాత్రమే పూజ ఉన్నది. ఇప్పుడు కమిటీ వాళ్ళు దీన్ని తీసుకున్న తర్వాత ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుందంట.